దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఖమ్మం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ జరుగుతుంది. ఇప్పటివరకు కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేయడం అనేది చరిత్రాత్మకం. ఈ చరిత్రను తిరగరాసిన రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సగటు పేదవాడు బియ్యం కొనుక్కొని తినే పరిస్థితి లేనప్పుడు ఈ రోజుల్లో మొన్నటిదాకా దొడ్డు బియ్యం ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ దొడ్డు బియ్యం తినలేక అలో లక్ష్మణ అనుకుంటున్న నిరుపేద ప్రజలు ఈరోజు సన్న బియ్యం కోసం రేషన్ షాపుల్లో బారులు తీరి మరీ కొనుక్కొని పోతున్నారు. గడిచిన 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ బియ్యం పండుగ ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నది. దాంతోపాటుగా ప్రజాప్రతినిధులు సైతం కూడా పేదవారింటికి వెళ్ళి ఈ సన్నబియ్యం భోజనం చేయడం, వారితో పాటు కూర్చొని భోజనం చేసే కార్యక్రమం నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. ఏదైతే ప్రజాపాలన వచ్చిందో, ప్రజాపాలన వచ్చినాక ప్రతి పేదవాడు సంతోషంగా బతుకుతున్నాడు. అందులో భాగంగా సన్నబియ్యం వల్ల ప్రతి పేదవాడు కూడా ఉచితంగా రేషన్ పొంది నిర్భయంగా బతికే రోజులు వచ్చినాయి. ఎందుకంటే ధనికులు అదే బియ్యం తింటున్నారు, పేదవాడు అదే బియ్యం తింటున్నాడు. కాబట్టి ధనికులతో పాటుగా పోటీపడి మరి ఈరోజు పేదవాడు సన్నబియ్యం అన్నం తింటున్నాడు, నిశ్చింతగా ఉంటున్నాడు. కాబట్టి ఈ బియ్యం పంపిణీ చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారికి ఈ పేద ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారని, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అండదండగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం.